తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో లబ్ధి పొందనున్న వివిధ వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా జోరుగా పాలాభిషేకాలు చేసి తమ హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26 గణతంత్ర దినోత్సవం నుంచి రైతు భరోసా ఎకరాకు 12,000, భూమి లేని కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో ఏడాదికి 12,000 రూపాయలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాలు అమలుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దీంతో ఆ పథకాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది లబ్ధి పొందనుండడంతో లబ్ధి పొందే ఆ వర్గాలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. తమ సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు లబ్ధి పొందిన వారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలుకు నిర్ణయం తీసుకోవడంతో చేనేత కుటుంబాలు సంబరాలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ చేనేత కార్మికులతో పాటు అన్ని జిల్లాల్లో చేనేత సంఘాల ఆధ్వర్యంలో రేవంత్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. చేనేత అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు నిధికి 115 కోట్లు, నేతన్న భద్రతకు 9 కోట్లు, నేతన్న భరోసాకు 44 కోట్లను రేవంత్ సర్కార్ కేటాయించింది. నేతన్న పొదుపు పథకంలో సొసైటీలోని చేనేత కార్మికులు తమ వేతనం నుంచి ప్రతి నెల 8% పొదుపు చేస్తే ప్రభుత్వం రెట్టింపుగా 16% వాటా జమ చేస్తుంది. ఈ పథకంతో 38,000 మంది చేనేత కార్మికులు ప్రయోజనం పొందుతారు. మరమగ్గాల కార్మికులు 8% జమ చేస్తే తెలంగాణ ప్రభుత్వం 8% జమ చేస్తుంది. దీని ద్వారా 15,000 మరమగ్గాలు కార్మికులు లబ్ధి పొందుతారు. నేతన్న భద్రత కింద ఏ కారణంతోనైనా మరణించే కార్మికులకు 5 లక్షల బీమా అందిస్తారు. నేతన్న భరోసా కింద కార్మికులు ఉత్పత్తి చేసే వస్త్రాల పరిమాణానికి అనుగుణంగా ఒక్కో చేనేత కార్మికుడికి 1 సంవత్సరం 18,000, అనుబంధ కార్మికునికి 6,000 మంజూరు చేస్తారు. సంక్రాంతి పండుగ వేళ ఇలా మంచి వార్త తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు ఎలా తెలపాలో తెలియక ఇలా వారి చిత్రపటాలకు పాలు పోసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు చేనేత కార్మికులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.